పద్మావతి గారు, అంతమంది ఆడియన్స్ మధ్యలో పెద్ద స్క్రీన్ మీద దివి గారిని మహర్షి లాంటి పెద్ద సినిమాలో ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు ఏమనిపించింది? మాకైతే చాలా ఆనందం వేసిందండి. అందరు ఫోన్ చేసి మీ పాప ఇట్లా కనిపించింది అట్లా కనిపించింది అనేసరికి మాకు ఇంకా మేము అనుకున్న దానికంటే వాళ్ళు చెప్పడమే మాకు చాలా ఎక్కువ అనిపించింది. అబ్బా నిజంగా మా పాప ఇలానా అలానా అనేసి ఇంకా అంతేకాకుండా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు కూడా రోజు నాగార్జున గారు మీ మమ్మీ డాడీకి రోజు పలకరిస్తున్నాం అది ఇది అన్నప్పుడు కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళం. ప్రౌడ్ మూమెంట్ కదా. అవునండి, చాలా ప్రౌడ్ చాలా మూమెంట్. నిజంగా బిగ్ బాస్ మా దేవికి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అండి. బిగ్ బాస్ కి వెళ్ళి 49 రోజులు ఉన్నారు. ఆమెను అసలు ఎలా మిస్ అయ్యారు మీరు అప్పుడు? 49 రోజుల్లో ఏం చేసామంటే మేము రోజు స్క్రీన్ పైన చూసుకునేవాళ్ళం. ఆమె చేసే పనులను చూసే మేము. నేను వచ్చేసరికి ఇంట్లో కొత్త టీవీ ఉంది. రోజు అసలు అంతా మాకు కాలేజీలో కూడా మీ అమ్మాయి బిగ్ బాస్ లో ఉంది కదా, బిగ్ బాస్ లో ఉంది కదా అని అందరూ అనేవాళ్ళు. అందరు మీ అమ్మాయికి మేము ఓటేసాము అని చెప్పేసరికి మీరు బాగా సపోర్ట్ చేయండి బాగా సపోర్ట్ చేయండి. ఇంకా మాకు ఇంకా చాలా హ్యాపీగా నిజంగా మా పాప ఇలా వెళ్తుంది అనుకుని మేము అనుకోలేదండి. సో బిగ్ బాస్ టైంలోనే మీకు చిరంజీవి గారు ఆఫర్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఒక మూవీలో ఆపర్చునిటీ ఇస్తాను మీకు అని. సేమ్ గాడ్ ఫాదర్ లో అలాగే చేశారు, ఒక రోల్, అద్భుతమైన రోల్ చేశారు. సో ఎలా అనిపించింది మీకు? అసలు ఎంత క్రేజీ అంటే గాడ్ ఫాదర్ సినిమా ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ సినిమా. నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. ఆ సినిమా ఆయన ఇస్తానని చెప్పడమే కాకుండా ఇచ్చారు. సో ఊటీలో జరిగింది షూటింగ్. ఊటీలో మా మదర్ మా ఫాదర్ నేను ముగ్గురం కలిసి ఊటీలో ఒక 1 వీక్ స్టే చేసాం. ఆ షూటింగ్ డేస్ అంతా మమ్మీ డాడీ మేము ఉన్నాము. చిరంజీవి గారు ఎక్కడైతే ఉన్నారో అక్కడే మాకు స్టే ఇచ్చారు. అంటే చాలా బాగా చూసుకున్నారు. ఆ షూటింగ్ కానీ ఎంజాయ్ చేసాం అన్నమాట. ఒక ట్రిప్ లాగా, ఒక పెయిడ్ ట్రిప్ లాగా, ఇన్ అ వెరీ లగ్జరియస్ ప్లేస్. దానికి తోడు మా మమ్మీ డాడీకి హాలిడే అయినట్టు అయిందనమాట. నాకు ఎప్పుడైనా మన వాళ్ళు మనతో ఉంటే బాగుంటదని, ఎస్పెషల్లీ షూటింగ్ లో చాలా మిస్ అవుతాం. నేనే కాదు, షూటింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అవుట్డోర్ వెళ్ళి 10-15 రోజులు షూట్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళని బాగా మిస్ అవుతారు. అది నాకు జరగలేదు లక్కీలీ. గాడ్ ఫాదర్ టైంలో ఇట్ వాస్ వెరీ పాజిటివ్. చిరంజీవి గారు అంటే హీస్ గాడ్ ఓన్లీ, హీస్ లైక్ గాడ్ ఫాదర్ ఇన్ మై లైఫ్. వెరీ కైండ్, హీస్ హ్యూమన్, వెరీ బేసిక్, మంచి హ్యూమన్.